ఇవాళ సినిమాలు సాధించిన కలెక్షన్స్ తోనే వాటి సక్సెస్ రేట్ ను బేరీజు వేస్తున్నారు. నెంబర్ ఆఫ్ డేస్ తో సంబంధం లేకుండా ఆడినన్ని రోజులు ఎంత గ్రాస్ వచ్చిందో చెబుతూ వాటిని పోస్టర్స్ గా వేసి సినిమా సక్సెస్ కు గీటురాయిగా చెప్పుకుంటున్నారు. ఇవాళ దర్శకుడు బుచ్చిబాబు సానా పుట్టినరోజు. డైరెక్టర్ సుకుమార్ శిష్యుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టిన సానా బుచ్చిబాబు 2021లో ఉప్పెన సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. దీనిని సుకుమార్ సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ ఎర్నేని, యలమంచలి రవిశంకర్ నిర్మించారు. తెలుగులో తొలి చిత్రంతోనే 100 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసిన దర్శకుడిగా బుచ్చిబాబు సానా రికార్డు సృష్టించారు. సానా బుచ్చిబాబు తెరకెక్కించిన ఉప్పెన చిత్రంతో హీరోగా చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్, హీరోయిన్ గా కృతి శెట్టి తెలుగు తెరకు పరిచయం అయ్యారు. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి హీరోయిన్ తండ్రిగా కీలక పాత్రను చేశారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. తొలి చిత్రంతోనే గ్రాండ్ విక్టరీని వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి, సానా బుచ్చిబాబు అందుకున్నారు. అంతేకాదు ఈ సినిమా ఆ ఏడాది ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా జాతీయ స్థాయిలో అవార్డుకు ఎంపికైంది. ఆ సినిమా తర్వాత ఇటు వైష్ణవ్ తేజ్, అటు కృతి శెట్టి పలు చిత్రాలలో నటించారు. అయితే వీరిద్దరికీ ఉప్పెన తరహా సక్సెస్ మళ్లీ ఇంతవరకు దక్కలేదు. దర్శకుడు సానా బుచ్చిబాబు మాత్రం ఆచితూచి అడుగులు వేయాలనే నిర్ణయానికి వచ్చాడు. ఉప్పెన గ్రాండ్ విక్టరీ తర్వాత ఎన్టీఆర్ తో సానా బుచ్చిబాబు సినిమా ఉంటుందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. అతనితో పలువురు స్టార్ హీరోలు సైతం సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించారని అనుకున్నారు. అయితే సానా బుచ్చిబాబు మాత్రం రామ్ చరణ్ తో మూవీ చేయడానికి సిద్ధమయ్యారు. ఆ రకంగా ఇప్పుడు రామ్ చరణ్ 16వ చిత్రాన్ని సానా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ మొదలైన ఈ స్పోర్ట్స్ డ్రామాలో దేవరా ఫేమ్ శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సానా బుచ్చిబాబు క్రికెట్, కుస్తీ పోటీల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా పేరు ఇంకా ఖరారు కాకపోవడంతో రకరకాల పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి వచ్చే బర్త్డే సమయానికి సానా బుచ్చిబాబు రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీతో 1000 కోట్ల క్లబ్ లో చేరిపోతాడేమో చూడాలి.